సంక్రాంతి సంబరాల్లో భాగంగా విశాఖ మురళీనగర్లో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగర వ్యాప్తంగా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు, యువతులు తరలివచ్చారు. అలాగే వైజాగ్ స్పోర్ట్స్ పార్క్లో వైభవంగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. ఎస్ వాసు, ఎలా ఉంది అక్కడ ముగ్గుల పోటీల దగ్గర కోలాహలం ఎలా కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు మహిళలు? ఎస్ సతీష్, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా కూడా ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి విశాఖ నరిబొడ్డు ఉన్నటువంటి మురళీ నగర్లో మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఉన్నాం. ఈ పార్క్లో చూడొచ్చు, ఇప్పటికే ముగ్గులు పోటీలు అయితే ప్రారంభం అవడం జరిగింది. భారీగా మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, విశాఖ నగరం పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా వచ్చి తరలొచ్చి మొత్తం ముగ్గులు పోటీలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వనితా వాకర్స్ పార్కుతో పాటు మనం కూడా కలిసి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనది ఈ పార్కు. ఎంతోమంది కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, వరప్రసాద్ గారు. సార్, ఏంటి ఈ పార్కులో ఎలా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా చేశారు? అందరికీ నమస్కారం అండి. నేను సనపల వరప్రసాద్, మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ప్రెసిడెంట్ని. మాకు గత 15 సంవత్సరాల నుంచి మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో చాలా బాగా కార్యక్రమాలు, భోగి సంబరాలు జరుగుతాయి. ఆ సంబరాలకి వచ్చే ముందు 4 రోజులు 2 రోజుల ముందు మహిళలు ముగ్గుల పోటీలు వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగడం ఇక్కడ ఆనవాయితీ అండి. అందులో భాగంగా ఈరోజు మహిళలు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. 14వ తేదీ భోగి సంబరాలు ఉదయాన్నే 5 గంటల నుంచి 9 గంటలు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఏదైతే ముగ్గుల పోటీలు పెట్టామో ఆ ముగ్గుల పోటీలు బహుమతి ప్రదానం కూడా వనితా వాకర్స్ ప్లస్ ప్రైమ్ టైమ్ న్యూస్ వారు మరియు సిఎంఆర్ వారి సహకారంతో చాలా చక్కగా జరుగుతుంది. ప్రజలు కూడా, మహిళలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ బహుమతి ప్రదానం పోలీస్ కమిషనర్ సంగబద్ద బాచి గారు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే శ్రీ పెనుమచ్చ విష్ణుకుమార్ చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం ఇవ్వడం జరుగుతుందండి. మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మేడం లక్ష్మి గారు, ఎలా జరుగుతున్నాయి మన ప్రైమ్ 9 కానీ వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది? ఈ పోటీలు చాలా బాగా జరుగుతున్నాయండి. ప్రైమ్ 9 వారు మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో వనితా వాకర్స్ వాళ్ళు కలిపి కండక్ట్ చేస్తున్న పోటీలు చాలా అత్యద్భుతంగా, చాలా కలర్ఫుల్గా జరుగుతున్నాయి. ఇదేంటంటే ఒక అలంకార కళ అండి, రంగవల్లులు అన్నది. ఎందుకంటే ఇది భోగి, కనుమ, ముక్కనుమ, సంక్రాంతి జరుగుతుంది. భోగి సంక్రాంతి ఏమో గొబ్బెలతో రంగవల్లులు తీర్చిదిద్దుతారండి. కనుమ రోజు ఏంటంటే శరీరమే దేహమే శరీరం అని, పరమాత్మే రథసారథని, దేహం రథం అని కనుమ రోజు రథం ముగ్గేస్తారు. ముక్కనుమ రోజు ఈ రథాన్ని ఒకళ్ళింటి దగ్గర నుంచి ఒకళ్ళింటికి కలుపుతారండి. అది మొత్తం సంక్రాంతి 4 రోజులు జరుగుతుంది. ఇది ఏంటంటే స్త్రీలకి ఒక అలంకార కళ అండి. ఇంటి ముందు ముగ్గేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్రం తాండవిస్తుందని మన హిందువుల సాంప్రదాయంలో తెలుస్తూ ఉంటుందండి. అందుకని భోగి రోజు మాకు ఒక ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో. దానికి ముందుగా రంగవల్లుల పోటీలు ముందుగానే మేము ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకేనండి. ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ముందు మీరు అసలు ఎటువంటి ఏర్పాటు చేస్తారు? ఒక్క నిమిషం అండి. ఏర్పాట్లు ఎలా చేశారు? ఏం లేదండి, రంగోలీ పోటీలు మొత్తం ఇక్కడ మన వాకర్స్ క్లబ్ కాకుండా, వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్ కాకుండా బయట వాళ్ళని కూడా ముందు అందరినీ సపోర్ట్ చేసి తీసుకొచ్చామండి. బయట వాళ్ళని మెయిన్ అందరితోని కలుపుకోవాలని చెప్పేసి మేము చూసుకున్నాం అనమాట. అంటే భోగి రోజు కూడా ఏ విధంగా చేస్తారు? భోగి రోజు అంటే చాలా పెద్దగా భోగి మంటలు ఇవన్నీ బాగా వేస్తారండి ఇక్కడ. మొత్తం మురళీనగర్ అంతా కూడా ఇదే హైలైట్ అవుతుందండి మెయిన్. రంగోలీ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్లోని అంటే ప్రతి ఇయర్ భోగి సందర్భంగా బాగా రంగవల్లులతోటి, అంటే వనితా వాకర్స్ వాళ్ళు రంగవల్లులతోటి బాగా పోటీలు పెట్టి మంచి ప్రాధాన్యత తెప్పిస్తారు. ఈ భోగి పండుగ అనేది మనకి ఈ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో పల్లె వాతావరణాన్ని మళ్ళీ అందరికీ గుర్తు చేసేటట్టుగా ఇక్కడ వాతావరణం చాలా అందంగా ఉంటుందండి. ఇది అంటే పండగలకి ప్రతి ఇంటికి అల్లుళ్ళు కోడళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ ఫ్రెండ్స్ అంతా సర్కిల్ మొత్తం అందరూ మన అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి చాలా చక్కగా అందరూ కలిసిమెలిసి చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే భోగి రోజు వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో జరిగినట్లుగా ఎక్కడా జరగదండి. చాలా మంచిది. మీరేం చెప్తారమ్మా, ఎలా జరుగుతున్నాయమ్మా?
చాలా బాగా జరుగుతుందండి. నేను భీమవరం నుంచి వచ్చాను. మా సిస్టర్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ పి లక్ష్మీ కుమారి వైస్ ప్రెసిడెంట్గా ఉంది. తను చెప్పింది ఇక్కడ ప్రైమ్ 9 వారు ఇలా కండక్ట్ చేస్తున్నారు వనితా వాకర్స్లో అంటే మార్నింగ్ ఎల్టీటీకి వచ్చాం ప్రత్యేకంగా. రంగవల్లి ఆర్గనైజ్డ్ బై ప్రైమ్ 9 ఇన్ వనితా వాకర్స్ ఈజ్ వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్. ఇది పరిస్థితి సతీష్. మొత్తానికి అంతా కూడా కళకళలాడుతుంది. మహిళలతో మొత్తం కూడా రంగవల్లితో కళకళలాడుతుంది. భారీ ఎత్తున మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ ముగ్గులు మొత్తం కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది.